మేము మెటరలిస్టిక్ వరల్డ్లో ఉన్నాం, మాకు బోల్డని సందేహాలు ఉంటాయి. ఒకసారి ఆ సందేహాలు మీ పోటీ సాధకులకి ఆశ్చర్యంగాను నవ్వు తెప్పించే విధంగాను కూడా ఉండొచ్చు. అది మా అజ్ఞానం మాత్రమే. సో అవుట్ ఆఫ్ క్వెస్ట్ లేకపోతే అవుట్ ఆఫ్ మై అజ్ఞానం నేను అడుగుతున్నాను, ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు మీ గురువులు మిమ్మల్ని, మీ యోగులు, సిద్ధపురుషులు? ఇప్పుడు మీరు నాతోటి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మనం ఒక గంట క్రితం మన ఇద్దరం కలుస్తామని మనకు నమ్మకం, మనకు తెలియదు. మీరు నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, నేను మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను చెప్పండి, చెప్పగలుగుతారా? ఖచ్చితంగా నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, ఒక గురువుని నేను సెలెక్ట్ చేసుకోలేను కదా. సెలెక్ట్ చేయలేదు మీరు కానీ నేను కానీ సెలెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద సేమ్ వే. ఆ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి చేరగలుగుతారు. వాళ్ళు కూడా సంకల్పం చేశారని మీరు చెప్పకూడదు. నేచర్ విల్ కనెక్ట్ దెమ్. నేచర్ మీన్స్ సహజంగా నీలో ఉన్నటువంటి స్వభావం నేచర్, బయట ఉన్నటువంటి నేచర్, అవతల ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాధారణ నేచర్, ఇవన్నీ కాంబినేషన్స్ తోటి ఇట్ వాజ్ హ్యాపెనింగ్ థింగ్. జస్ట్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ అంతే. అంతరిక్షంలో ఫోర్సెస్, వాటి ప్రస్తారాలు, సంయోగాలు, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ వల్ల ఇది సాధ్యమవుతుందంటారు. అంతరిక్షానికి అంతరంగానికి సంబంధం లేదు. సంబంధం లేదా అంటే అంతరిక్షము అంతరంగం ఒకటే. మీరు బయట ఉన్న ప్రపంచం, అంతఃప్రపంచం రెండు ఒకటే. రెండు ప్రపంచాలు లేవు. నిజానికి ఇట్స్ ఎ ఫామ్. ఇట్ వాజ్ అక్యుములేటెడ్ మ్యాటర్ వాజ్ ఫార్మ్డ్ లైక్ యూ. ఇట్స్ ఎ బబుల్ created by the nature. Nature means it's a combination of chemical bondage. ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా పదార్థం వస్తుంది. అర్థమవుతుంది? మీరేమీ నాకంటే భిన్నంగా లేరు. మీరు అనుకుంటున్నారు. ఇట్స్ ఆల్సో ఏ మిత్, లేకపోతే అజ్ఞానం. నాకంటే మీరు అన్యంగా లేరు, అతను మనకంటే అన్యంగా లేరు. చీమ, దోమ, భామ, నేను ఎప్పుడు చెప్పేది ఈ మూడు ఒకటే. కాకపోతే ఫామ్స్, డిఫరెంట్ ఫామ్స్, బట్ లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఒకటి. అందరిలోనూ ఉన్నటువంటి మీ ఆత్మ, నా ఆత్మ, వారి ఆత్మ ఉండదు. అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అయి ఉన్నది. ఏ విధంగా బబుల్స్ ఊదిన వెంటనే ఆ బబుల్స్ అన్నీ కూడా ఫామ్ అయి పెద్దది చిన్నది డిఫరెంట్ షేప్స్ తీసుకున్న తర్వాత అవన్నీ పేలిపోతే లోపల ఉన్న గాలి ఎక్కడికి వెళ్తుంది? అన్నిట్లో ఉన్న గాలి ఒకటి. అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. చాలామంది అనుకుంటారు నీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు. నో, జీవాత్మలు వేరు. ఏంటి అదేంటండి మరలా ఇదేదో కొత్తది తెచ్చారు? ఆత్మ ఒకటే అందరిలో ఉన్నది, కానీ జీవాత్మ వేరు. ఆ జీవుడండి, ఆత్మ అంటే ఇవన్నీ పేర్లు. ఏ స్టేజ్లో ఏ పేరు ఉంటుంది, అన్నీ ఒకటే, కాకపోతే డిఫరెన్స్ ఉంటుంది. జీవుడు వేరు, ఆత్మ వేరు. అర్థమవుతుంది? ఆత్మ, జీవుడు. జీవుడు తర్వాత ప్రాణం. ఏంటి? ప్రాణం. మీ ప్రాణం పోయిందనుకోండి, ప్రాణం ఎప్పుడు పోదు నిజానికి. అర్థమైందా? అనుసంధానం పోతుంది, ఇంటర్లింక్ పోతుంది. ప్రాణం ఒకటి లేదు మనకి. మీలో 10 విధాల ప్రాణాలు, 10 విధ ప్రాణాలు ఉన్నాయి. నాలోనూ 10 విధ. ప్రాణం అంటే చాలామంది అనుకుంటారు ఇట్స్ ఏ యాక్టివిటీ చేసేటువంటి ఒక మోటార్ అనుకోండి. అంటే మీ కళ్ళు ఎలా కదలాలి, ఇక్కడ మోటార్ పెడతాం బ్లింక్ చేయడానికి. తుమ్మాలి, అక్కడ ఒక మోటార్ పెట్టాం. అర్థమవుతుంది? దగ్గాలి, ఒక మోటార్ పెట్టాం. ఇలాగ మోటార్ పెడితే వీటిని ఉప ప్రాణాలు అంటారు. చిన్న చిన్న పనులు చేయడానికి. కన్ను రెప్పలు వేస్తున్నాయి, కన్ను రెప్పలు బ్లింకింగ్. దగ్గాలి, తుమ్మాలి, ఎక్కుళ్ళు రావాలి, ఇవన్నీ మోటార్ సిస్టమ్. అంటే ఆ శక్తి పనిచేస్తుంది కాబట్టి అదొక ప్రాణం అనమాట. ఇలాగా 10 విధాలు 10 రకాలు ఉన్నాయి మనలో ప్రాణాలు. మీరు ఇందాక వెళ్దాం 4-5 కాంట్రాస్టింగ్ పాయింట్స్, అంటే క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే మేము లౌకికంలో ఉన్నాం కాబట్టి మా పరిమితి, జ్ఞానమైన అజ్ఞానమైన పరిమితి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాటికి లోబడి ఉన్న ప్రశ్న మాత్రమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మాకు రీచ్ ఉన్న ప్రశ్నలు
ఇది కూడా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇది ఫర్దర్గా మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఇబ్బంది పడతారు. 23,000 అడుగుల ఎత్తులో మీరు సంచరించారు, -50 డిగ్రీల సెంటీగ్రేడ్. శరీరాన్ని బ్లేడ్ కన్నా సన్ననైన పరికరంతో కోసేస్తున్నట్టు ఆ కోతల శబ్దం కూడా ఆ గాలుల్లో కలిసి మీకు వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఒకే పక్కన చంద్రుణ్ణి సూర్యుడిని ఏక సమయంలో దర్శించే సందర్భాలు మీరు మేఘాల పైన ఉంటారు కాబట్టి మీకు బోల్డ్ని ఎదురై ఉంటాయి. ఎప్పుడో మా బోటోళ్ళు ఏ అమర్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడో ఒక్కసారి దొరికిన ఆ అబ్బురమైన దృశ్యాన్ని కెమెరాలో క్లిక్ మరిమించుకొని తీరా అది కెమెరాలో కనిపించక ప్రింట్లో రాక ఏదో ఒక జ్ఞాపకంగానే ఉంచుకుంటాం. అలాంటి జ్ఞాపకాల దొంతరని మీరు మొత్తం అంతరిక్షంలో ఇలాగా మీ కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతూ ఉంటే మీరు ఆర్ గోయింగ్ టు ఏ డిఫరెంట్ వరల్డ్ అని మేము అనుకుంటాం. బట్ ఆ వరల్డ్ ఏంటో మీకు తెలుసు. మీరు సాధకులు కాబట్టి నిర్దిష్టంగా మీకు అవతల ప్రపంచం ఏంటో తెలుసు. ఆ ప్రపంచంలో మీరు ఆశించిన మీ సిద్ధ పురుషులు అంటే మీరు ఎవరి కోసమైతే ఎవరి అనుగ్రహం కోసమైతే మీరు ఈ సాధన చేస్తున్నారో వాళ్ళ దర్శనం కూడా మీకు లభిస్తుంది. బయట ప్రపంచానికి ఇదంతా తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ దర్శనం మీకు దొరుకుతుంది, వాళ్ళ అనుగ్రహం మీకు దొరుకుతుంది. మీ వల్ల ఈ ప్రపంచానికి ఏం దొరుకుతుంది అని హేతువాదులు అనుకునే వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. అంటే వాళ్ళు నా అంత సరళంగా ప్రశ్నించరు. భాష మారుతుంది, పరుష పదజాలం వస్తుంటుంది. సమాధానాలు ఇవ్వని చాలామంది కారణంగా ఈ విద్య పరిహాసానికి గురవుతోంది. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు వారికి ఉన్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానం ఏదైతే విస్తృతమైనటువంటి విశ్వజ్ఞానం అందనప్పుడు దాన్ని అజ్ఞానం అంటాం. అజ్ఞానానికి అరుపులు ఎక్కువ.